ఈవేళ యువతరానికి స్నేహాలు ఎక్కువైనాయి, తల్లిదండ్రులు బాగా తక్కువయ్యారు. వాళ్ళని తక్కువగా చూస్తున్నారు, స్నేహితుల్ని ఎక్కువగా చూస్తున్నారు. అమ్మ ఒక పని చేస్తే చెయ్యడు, నాన్న ఒక పని చెప్తే చెయ్యడు. ఫ్రెండ్ పిలిచాడనగానే మాత్రం బండి ఆరోగ్యంలో పెట్టి పరిగెట్టేస్తాడు. తల్లిదండ్రుల మాటకి విలువ ఇవ్వడమే చాలా ముఖ్యం. ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు కూడా, రెండింటి మధ్యలో పోటీ లేకపోతే నీ స్నేహితుల మాటకి విలువించుకో. తప్పు రెండింటి మధ్యలో పోటీ వస్తే మా నాన్నగారు ఒప్పుకోరు, మా అమ్మ ఒప్పుకోదని చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు ఆ స్నేహితులు కూడా నేర్చుకుంటారు ఎలా ఉండాలి. స్నేహం కోసం తల్లిదండ్రులని విడిచిపెట్టవద్దు. అలాగే తల్లిదండ్రులే స్నేహితులు అనుకోవాలి. కొంతమంది ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉంటారు, మా అమ్మే నాకు గొప్ప ఫ్రెండ్ అంటారు. తల్లి ద్వారా నేర్చుకుంటారండి. బహుశా ఆవిడకి ఇప్పుడు చాలా చిన్న వయసులో పుట్టుండొచ్చు కూడా. యవ్వనంలో ఉండే అమ్మాయి మనస్సు ఏమిటో ఆ తల్లికి తెలిసినట్టుగా వేరే వాళ్ళకి ఎలా తెలుస్తాయి. అందుకని ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా అడిగితే మా అమ్మే నాకు స్నేహితురాలు, వేరే స్నేహితురాలు నాకు అక్కలా అంటే ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది, తండ్రి ఎంత ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వకపోతే బతుకు